మన తెలంగాణ ప్రజలను, ఉద్యమాన్ని, త్యాగాలను అవమానపరిచే విధంగా మాట్లాడినటువంటి కుమార్ రాజాను తెలంగాణ విద్యుత్ జేఏసీ ఆ రోజు తరిమి తరిమి కొట్టింది. ఆనాడు తెలంగాణ ఉద్యమకారుల చేతుల్లో తరమబడినటువంటి కుమార్ రాజాను తెచ్చి ఇవాళ విద్యుత్ ఉద్యోగుల మీద డైరెక్టర్గా పెట్టారు జెన్కోలో. ఇది ఉద్యమకారులను అవమానపరచడం కాదా? విద్యుత్ ఉద్యోగులను అవమానపరచడం కాదా? తెలంగాణ ద్రోహిని తెచ్చి తెలంగాణలో కూడా నౌకరిస్తాడా? మిస్టర్ అంటే ఇక గురువే అట్లున్నాడు కనుక శిష్యులు కూడా గట్లే వేస్తారు. రేవంత్ రెడ్డి ఖుద్దు ద్రోహే కదా. రైఫిల్ రెడ్డి తుపాకీ పట్టుకొని బయలుదేరినాడు తెలంగాణ ఉద్యమకారుల మీద. ఇక గురువు ద్రోహి ఉన్నాడు కనుక ఇవాళ అపాయింట్మెంట్లు కూడా ద్రోహులకే దక్కుతున్నాయి, తెలంగాణ ద్రోహులకు దక్కుతున్నాయి ఈరోజు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, ఇది ప్రజాపాలన తెలంగాణ ద్రోహుల పాలన? ఇది ఏం పాలన ఇది? అట్లా ఇంకొక ఆయన శివాజీ, ఈయన మధ్యప్రదేశ్లో మైనింగ్ ఇంజనీర్గా పనిచేసింది. ఈయన మధ్యప్రదేశ్లో ఈయనను ఎస్పీడీసీఎల్లో కీలకమైనటువంటి ప్రాజెక్ట్స్ అండ్ హెచ్ఆర్డీకి డైరెక్టర్గా అపాయింట్ చేసిండ్రు ఎస్పీడీసీఎల్లో. ఇవాళ ఎస్పీడీసీఎల్లో ఈ శివాజీ గారిని ప్రాజెక్ట్స్ అండ్ హెచ్ఆర్డీకి డైరెక్టర్గా అపాయింట్ చేసిండ్రు. ఈయనకు విద్యుత్తు మీద కనీస అవగాహన లేని వ్యక్తి, సాంకేతిక నైపుణ్యం లేదు, పనిచేసింది మధ్యప్రదేశ్లో, పనిచేసింది కోల్ మైన్స్లో. తెచ్చి ఎస్పీడీసీఎల్లో కీలకమైనటువంటి వింగ్లో ఆయనను డైరెక్టర్గా అపాయింట్ చేసిండ్రు. ఇక ఇంకొక ఆయన, ఎంతోమంది తెలంగాణలో వాస్తవానికి సమర్థులైనటువంటి దళిత అధికారులు కూడా ఉన్నారు. చీఫ్ ఇంజనీర్లుగా రిటైర్ అయినటువంటి తెలంగాణ దళిత బిడ్డలు, అనుభవజ్ఞులైన అధికారులు ఉంటే వాళ్ళందరినీ పక్కకు పెట్టి ఇది ఎవరి కోసం పెట్టినట్టు, ఎవరు చెప్తే పెట్టినట్టు? ఇది తెలంగాణ జాతి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం కాదా? తెలంగాణలో 5-6 దళిత రిటైర్డ్ అనుభవజ్ఞులైన చీఫ్ ఇంజనీర్లు ఉన్నారు కదా, మరి వాళ్ళు ఎవరు మీకు మంచిగా అనిపిస్తలేదా?